ఏయ్, ఎంతసేపు? తీసుకొస్తున్నాను మేడం, డిక్కీలో నీళ్లున్నాయి. త్వరగా తీసుకొని రా. సార్ ఇదిగోండి. అమ్మా, అమ్మాయ్యా. సరే మేడం, నేను వెళ్ళనా? అమ్మా, వెళ్ళు. కారు మొత్తం ఒకసారి చూడండి మేడం. చూసాం కదయ్యా. అలా కాదు మేడం, ఫ్రంట్ చూడలేదు కదా. పర్వాలేదు, వెళ్ళు. నా కోసం మేడం. ఫ్రంట్ ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుందా? అవును మేడం. పద. ఏం లేదంటే వినవేంటయ్యా? మరి ఇంత సిన్సియారిటీ పనికిరాదు. ఇంకొదిలేసాయి. మేడం, డాష్ బోర్డు చూశాను కదయ్యా. మేడం, సీట్ కింద చూశాను కదా. ఏం లేదు కదయ్యా. అదే కదా నేను చెప్పింది. సరే, నువ్వెళ్ళు. కానిస్టేబుల్ గారిని ఏమైనా హాస్పిటల్కి? అది మేము చూసుకుంటాము, నువ్వెళ్ళు. ఆ గుద్ది నుండి వదలకండి మేడం. అది నేను చూసుకుంటాను. కానిస్టేబుల్ గారు, మీరు జాగ్రత్త. అమ్మా. వాడి బండి నెంబర్ ఏమైనా చూసావా? లేదు మేడం, చూడలేదు. వాడిని వదలను. సరే, నేను వెళ్తాను మేడం. వెళ్ళు. సరే మేడం. పద. అబ్బా, ఆ తల్లి నన్ను సమయానికి కాపాడింది. ఇదిగో చూడు, నువ్వు ట్రిప్ అయిన వెంటనే అమౌంట్ కలెక్ట్ చేసుకో. తర్వాత ఇస్తానంటే ఒప్పుకోవద్దు. సింహాద్రి, సార్, ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడే మళ్ళీ రావడం. నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను, అంతేగాని ఆఫీసునేదో చూడ్డానికి కాదు. ట్రావెల్స్ని బాగా నడిపిస్తున్నావు. మనం బిజినెస్ మొదలుపెట్టి ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే 50 కార్లు తీసుకున్నాం. నువ్వు కష్టజీవివి, నిజాయితీపరుడివి. అందుకే నిన్ను నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టాను. కానీ నువ్వు తెలివిగా బిజినెస్ ఎదిగేలా చేస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది సింహాద్రి. అంతా మీ వల్లనే సార్. నాదే ఉందమ్మా. మమ్మల్ని నమ్మారు కదా సార్. ఎంతో పెట్టుబడి పెట్టారు. కనీసం లాభమా నష్టమా అని కూడా అడగడం లేదు. మీ మంచితనం వల్లే ఇదంతా సాధ్యమైంది సార్. కూర్చోండమ్మా, కూర్చోండి. సార్ 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 మీరు ఇక్కడ కూర్చోవాలి సార్. అది జరగని పని. ఈ బిజినెస్కి నువ్వే బాస్. ఆ కుర్చీలో కూర్చునే హక్కు నీదే. ఈ ట్రావెల్స్ ఎదుగుదలలో 100% నీదే కష్టం, నాదేమీ లేదు. ఈ రోజుకి నాకు ఆ దొంగల్ని తలుచుకుంటే సంతోషంగా ఉంది. దొంగల్ని తలుచుకుని సంతోషమా? ఆ రోజు వాళ్ళు అడ్డగించకపోతే సింహాద్రి కలిసేవాడు కాదు కదా. అంతా మన మంచికే అంటారు కదా, అలా అన్నమాట. ప్రతి చర్యకి ఒక కారణం ఉంటుందని అర్థమైంది. కూర్చోండి. అయ్యో, పర్వాలేదు సార్. నువ్వు కూర్చోకపోతే నేను కూర్చోను. ఇలాగే చేతులు కట్టుకొని నిలబడతాను. నా కోసం ఒక్కసారి ఈ చైర్లో కూర్చోండి సార్. అసాధ్యం సింహాద్రి. సింహాసనంలో కూర్చోవాల్సింది రాజు, మంత్రి కాదు. నువ్వు శివగామి ట్రావెల్స్కి రాజువి, నేను మంత్రిని. కూర్చో. నేను టీ తెస్తాను.
సింహాద్రి తీసుకో. ఏంటి సార్ ఇది? ప్రేమతో తెచ్చిన చిరు కానుక తీసుకో. ఇది డైమండ్ రింగ్ లాగా ఉంది. అవును, డైమండ్ రింగే. ఎందుకు సార్ ఇది? ప్రేమతో ఇవ్వడానికి తెచ్చాను. దీన్ని చూస్తుంటే చాలా కాస్ట్లీదిలాగా ఉంది. ప్రేమకి అభిమానానికి వెల కట్టగలమా? అయ్యో అలాగా సార్. మీకు అంత ఇష్టమైతే ఏదైనా చిన్న గిఫ్ట్. చిన్నది ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు. ఇంత గొప్ప పని చేసే నీకు చిన్న గిఫ్ట్తో వెల కట్టగలనా? నువ్వే డైమండ్వి, నీకు డైమండే ఇవ్వాలి అంతే. ఇది బిజినెస్ దృష్టితో ఇవ్వటం లేదు, ప్రేమపూర్వకంగా ఇస్తున్నాను. ఒక తమ్ముడికి అన్న ఇస్తున్న చిరు కానుక. ఒకటి చెప్పనా సార్? చెప్పు సింహాద్రి. నా జీవితం మొత్తంలో నాకింత ప్రేమని ఎవ్వరూ ఇవ్వలేదు. అది పెట్టుకో. పెట్టుకో సింహాద్రి. పెట్టుకో సింహాద్రి. ఆయనంత ప్రేమగా ఇస్తే తీసుకోకుండా ఎలా ఉంటావు? ఇది అన్న ఇచ్చిన కానుక, ఇలా ఇవ్వు. చెయ్యిలేవు. అదెప్పుడు ఆ వేలుకే ఉండాలి, సరేనా? అలాగే సార్. సార్, నేనొకటి అడగనా? అడుగు సింహాద్రి. ఆ, దీని విలువ? దాని విలువ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ప్లీజ్ సార్, తెలుసుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. సరే, 3 లక్షల రూపాయలు అంతే. అయ్యో వద్దు సార్. వద్దొద్దు. నా ప్రేమని వెలతో విలువ కట్టకు సింహాద్రి. నేను అంత విలువైన వాణ్ణి కాదు కదా. నీ విలువ నీకు తెలియదు, నాకు తెలుసు కదా. అందుకే నేను రేటు చెప్పను అనేది. అది నీకు ప్రేమతో తెచ్చాను. దీని విలువ అపారం. సార్ చెప్పినట్టు ఎప్పుడూ దాన్ని వేలు నుంచి తీయకు. ఎంత గ్రాండ్గా అందంగా ఉందో.